శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సంపూర్ణ కార్తీక మహాపురాణము 2వ రోజు పారాయణం, 3వ బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు. రాజా, స్నాన దాన జపతపాలలో దేనిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. శ్లోకం. పౌర్ణమ్యాం కార్తీకే మాస స్నానాం దీస్తునాచరన్ కోటి జన్మన్ చండాలయోన్ సంజాయత్ నృప క్రమాధౌన్యౌ సముత్పన్నో భవతి బ్రహ్మ రాక్షస అథైవోదాహరం తీ మమితిహాసం పురాతనం. దీని భావమేమనగా, కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జపోవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు 1,000,000 పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణంగా ఒక గాథను చెప్తాను విను. తత్వనిష్ఠోపాఖ్యానము. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలకనివాడు, అన్ని భూతముల యందును దయాళువు, తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్ర సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యములో గోదావరి తీరాన గల ఒకానొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కాయఛాయలు కలవాళ్ళు, ఎండిన డొక్కలు కలవాళ్ళు, ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్ళు, గుచ్చబడిన ఇనుప తీగలకు మల్లెపైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో వికృత వదనార విందాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మ రాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణ సంచారం అనేది ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో పాటు ఆ రాక్షసులు కూడా తనను చూడడంతో మరింత భయపడిన వాడై శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు. తత్వనిష్ఠుడు శరణాగతి. శ్లోక. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణావ్యయ సమస్త భయ విధ్వంసిన్ త్రాహి మాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ తత్వోహం జగదీశ్వర. అంటే, దేవతలకు లోకాలకు కూడా యజమానివైన వాడా, నారాయణ అవ్యయ, నన్ను కాపాడు, అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్నా, నన్ను రక్షించు. ఓ జగదీశ్వర, నీవు తప్ప నాకు ఇంకొక దిక్కు ఎరగని వాడను, నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయముతో అక్కడి నుంచి పారిపోసాగాడు. అతనును పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయము అతని వెనుకనే పరిగెత్తసాగినది. రక్కసుల ఆ పారునకు చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్రతేజస్సు కంటబడడం వలన తెరపు లేకుండానే అతనిచే స్మరించబడుతున్న హరినామములు చెవులబడుట వలన వెంటనే వారికి జ్ఞానోదయమయ్యింది. అదే తడవుగా ఆ పాపనికి ఎదురుగా చేరుకుని దండ ప్రణామాలాచరించి అతనికి తమ వలన కీడు కలగబోదని నమ్మవలికి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని పునః నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిన హృదయముతో తత్వనిష్ఠుడు, మీరెవరు, చేయరాని పనులు వేలిని చేయడం వలన ఇలా అయిపోయారు, మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు, మరి ఈ వికృతి రూపాలేమిటి, నాకు వివరంగా చెప్పండి,
మీ భయబాధాలు తొలగే దారి చెప్తాను అన్నాడు. ద్రావిడుని కథ. పారుని పలుకులపై ఆ రక్కసులలో ఒకడు తన కథనిలా వినిపించసాగాడు. విప్రోత్తమ, నేను ద్రావిడుడను. ద్రవిడ దేశమందలి మందరమనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడినే అయిన గుణానికి కుటిలుడను, వంచనామయ చమత్కారుడిని అయి ఉండేవాడిని. నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏనాడు పట్టిడన్నమైనా పెట్టి ఎరగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబము నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతుల పాలైపోయారు. మరణానంతరము దుస్సహమైన నరక యాతనలు అనుభవించి చివరికిలా బ్రహ్మరాక్షసునయ్యాను. కృపాయత్త చిత్తుడివై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు. ఆంధ్రదేశీయుని గాథ. రెండవ రాక్షసునిలా విన్నవించుకోసాగాడు. ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచు వారిని దూషించుచూ ఉండేవాడిని. నేను నా భార్యా పిల్లలతో ముష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రము చద్దికూటిని పడవేసేవాడిని. బాంధవ బ్రాహ్మణ కోటికి నాడు ఒక్క పూటైనా భోజనం పెట్టగా విపరీతంగా ధనార్జన చేసి ఆ కావరంతో బ్రతికేవాడిని. ఆ శరీరము కాలం చేశాక నరకాన్ని పడి ఘోరాతి ఘోరమైన బాధలను అనుభవించి చివరకు ఇక్కడ ఇలా పరిణమించాను. ఆ ద్రావిడునికి వలె నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము అన్నాడు. పూజారి కథ. అనంతరం మూడో రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొరపెట్టనారంభించాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను. విష్ణాలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడును, అహంభావిని, కఠినవచస్కుడిని అయిన నేను భక్తులు స్వామికి వారికి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వేశ్యలకు అందచేసి విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వంతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖములను అనుభవించుచు పాపపుణ్య విచక్షణారహితుడనై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి అనంతరం ఈ భూమిపై నానావిధ హీన యోనులలోనూ నానా నీచ జన్మలను ఎత్తి కట్టకడక్కి బెట్టిదైన బ్రాహ్మణ రాక్షసునిగా పరిణమించాను. ఓ సదాయుడా, నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవేశించవయ్యా అని ప్రార్థించాడు. బ్రాహ్మణ రాక్షసులు ఉత్తమగతి పొందుట. తమ తమ పూర్వ భవకృతి మహాఘరాశికి ఎంతగానో పశ్చాత్తాపడుతున్న ఆ రక్కసులకు అభయమిచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడా బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మ రాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయముగా ముందు స్నానం చేసి పిమ్మట రక్కసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరం శ్లోకం. అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతః స్నానమహం కరిష్యే అనే సంకల్పంతో అతడు విధివిధానముగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులు దివ్యవేషులు అయ్యి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా, అజ్ఞానం వలన కాని మోహ ప్రలోభాల వలన కాని ఈ కారణం చేతనైనా గాని కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువు పూజించిన వాళ్లకు నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. అందువలన ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానము తప్పకుండా చేయాలి.